మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పనులను ఈ నెల 31లోగా పూర్తి చేస్తామన్నారు రాష్ట్ర పర్యాటక గిరిజన శాఖ మంత్రి అజ్మీరా చందులాల్. జాతరకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదన్నారు. మేడారం జాతరకు జాతీయ పండుగగా గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామంటున్న మంత్రితో మా ప్రతినిధి కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వస్తున్నటువంటి తొలి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కావడంతో ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి ఏర్పాటు ఎలా చేయబోతున్నారు? శాశ్వతమైనటువంటి పనులు చేస్తారా? ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనుల తీరుపై కూడా మాట్లాడేందుకు మనతోటి గిరిజన శాఖ మంత్రి చందులాల్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఈసారి మేడారం సమ్మక్క సారకలో జరిగేటువంటి పనులు శాశ్వతమైన ప్రతిపాదిక మీదనే పనులని నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన నిధులు కూడా కేటాయించడం జరిగింది. పనుల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి జిల్లా కలెక్టర్ కావచ్చు, అధికారులు కావచ్చు, అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ గతంలో ఉన్నటువంటి జాతరలో ఎలాంటి సమస్యలు ఏర్పడ్డాయి? ఈసారి వీటిని మీరు ఐడెంటిఫై చేయడం జరిగింది. పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ట్రాఫిక్ నియంత్రణ కొరకు కట్టుదిట్టమైన ఆలోచనలు జరుగుతున్నాయి. శాటిలైట్లు కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కలిగితే అప్పుడు వెంటనే దాన్ని మరి తీసేటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మరి సమ్మక్క సారక జాతరలో ప్రజలకు మెరుగైన సేవలతో పాటు సౌకర్యాలు కూడా బాగా ఉండే విధంగా ఎవరికి ఇబ్బంది జరగకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబోతున్నారు. అది ఆ రకంగానే ఈసారి అమలైతే ఎక్కడైనా అనివార్యం అయ్యేది ఉంటే దానికి వెంటనే శాటిలైట్ ద్వారా కానీ ఇతర ద్వారా కానీ వెంటనే దాన్ని పరిష్కారం చేసే మార్గాలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం పనుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎంత మేరకు పనులు అయినాయి అనుకుంటున్నారు? పనులన్నీ 80% పనులన్నీ దగ్గర పడ్డాయి. స్నానఘట్టాలు బహుశా ఇవాళ కంప్లీట్ అయిపోతున్నాయి. రోడ్డు వెడల్పు కార్యక్రమాలు, సీసీ రోడ్లన్నీ కూడా నిర్మాణం జరుగుతున్నది. 30 తారీఖు జనవరి లోపల అన్ని రోడ్ల నిర్మాణం కావచ్చు, షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, స్నానఘట్టాలు కావచ్చు, ఇతరత్ర రోడ్ల నిర్మాణ కార్యక్రమాలు అన్నీ ఏర్పాటు జరుగుతున్నది. 30 తారీఖు కూడా అయిపోతుంది. అట్లనే ఈసారి దేవత గద్దె దగ్గర గ్రానైట్ రూపంలో దాతలు గ్రానైట్ ఇవ్వడం, ఆడ పరిశుభ్రమైనటువంటి వాతావరణం కల్పించే విధంగా ఆడ దేవత దగ్గర గద్దెలు, వనదేవత గద్దెలను మరి అన్ని రకాల ఏర్పాట్లు బాగుండే విధంగా, అందంగా ఉండే విధంగా, ఆకర్షణ విధంగా ఆడ గ్రానైట్తో పాటు అన్ని పనులు జరుగుతున్నాయి. సరే, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుంది, కానీ నేషనల్ ఫెస్టివల్గా మాత్రం ఇంకా గుర్తించలేదు. ఆ వైపుగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి ఉందా? లేకపోతే ఈసారి కుంభమేళను తరపించే ఈ జాతరకు ఎంతమంది భక్తులు వస్తారో అని అంచనా వేస్తారు? నేషనల్ ఫెస్టివల్కు మా పార్లమెంట్ సభ్యులు ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారి లేఖ రాస్తానని చెప్పడం జరిగింది. ఆ లేఖ రాయించుకొని మేము అందరం పోయి ప్రధానమంత్రిని కలిసి జాతీయ పండుగ దాన్ని ఏర్పాటు చేస్తే మరింత సౌకర్యాలు వస్తాయి, మరింత భక్తులు వచ్చేటని ఆస్కారం ఉంటే దాన్ని ముఖ్యమంత్రి ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసి దాన్ని సాధిస్తామని కూడా తెలియజేస్తాం. గతంలో కంటే భిన్నంగా కూడా ఈసారి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసి ఏర్పాట్లు చేస్తున్నారని చెప్తున్నారు. ఈ నెల 31లోగా పనులన్నీ కూడా పూర్తి చేయడంతో పాటు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకుంటామని కూడా మంత్రి చందులాల్ చెప్తున్నారు. కెమెరామెన్ క్రాంతితో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.